నమస్కారం. ఈరోజు మేము బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్లు అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం ట్రాన్స్పోర్ట్ బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు డిస్టిక్ కృష్ణపట్నం పోర్టు టర్మినల్ ఉంది, బీబీసీఎల్ టర్మినల్ ఉంది. ఆ టర్మినల్లో టెండర్లో పాల్గొనడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి గత 2 సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్ట్ డీలర్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు. కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరుగుతుంది, కిలోమీటర్ పెంచుతాము, నెలకి 8,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు. డిపో మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. బొగ్గులో కృష్ణపట్నం బొగ్గులో నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే, ఇప్పుడు కృష్ణపట్నం బొగ్గులో మొత్తం బొగ్గే ఉంది. ఆ బొగ్గులో బళ్ళు పోవాలంటే ఇదే తెప్ప జరిగేట్టుగా ఉంది. బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టబెట్లు ఇరిగిపోవటం, టైర్ పగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి. కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు. చేస్తాం పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉండరు. నెలకు తూరి మీటింగ్ పెడతారు. మేము ఎక్కడి నుంచి ఢిల్లీ కట్ పెట్టాము. నెల్లూరులో పెద్ద హెడ్ ఉంటే ఆయన కట్ చెప్పాము. ఆయన కూడా చెక్ చేసి ఇక్కడుండే మేనేజర్లందరినీ తిట్టాడు. ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏం కళ్ళు మూసుకోండి అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టర్మ్ ఉంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు విజయ్ కుమారు సూర్యం అనేవాళ్ళు. వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి వీళ్ళు అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు. వీళ్ళు మారిన దాకా మా సంస్థ బాగుపడేదని మీకు తెలుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు డిమాండ్లు ఏంటంటే ఏడు నుంచి డిపో కాడికి పోవాలంటే 0 పాయింట్ అని ఉంది. 0 పాయింట్ కాడి నుంచి పోవాలంటే 3 గంటలు 4 గంటలు పడుతుంది పాస్ చేయించడానికి. మేమేం చెప్పామంటే వాళ్ళకి ఫస్ట్లోనే మాకు పాస్ చేయించవా డైరెక్ట్గా కంపెనీ నేషనల్ కంపెనీ ఇది నీకు పాస్ ఎందుకు ఇవ్వలేదు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి పాస్ ఇస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బండి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మాకు మాత్రం 4 అవర్స్ నిలబడి తీసుకోవాలి. మా డ్రైవర్లు క్యూలో పోవాలి. అన్ని బొగ్గు బళ్ళు ఉంటాయి, బొగ్గు బళ్ళు క్యూలో పోయి తీసుకోవాలి. మాకు రోజుకి ఒక ట్రిప్ పడుతుంది, లేదు పట్టడం లేదు. ఇదేందే పరిస్థితి అంటే నెల్లూరుకి ఇస్తాడు. నెల్లూరుకి వస్తే మాకు కిలోమీటర్లు ఎంత వస్తుంది? 40-50 వస్తుంది. 50-40 వస్తే మాకు ఎప్పుడు రావాలా? రేటు చూస్తే ఇక్కడ బాటం లోడింగ్కి టాప్ లోడింగ్కి బండికి 10 లక్షలు డిఫరెన్స్ ఉంటుంది ట్యాంక్కి. అదేవిధంగా మీకు ఇక్కడ ఒకటి ఒంగోలులో మన టెండర్ పిలిస్తే 380 పైసలు ఇస్తున్నారు. గుంతకల్లో 380 పైసలు ఇస్తారు. ఇక్కడ మాత్రం 280 పైసలు ఇస్తున్నారు టాప్కి బాటంకి. అక్కడ మాత్రం టాపే, ఒంగోలు టాపే, గుంతకల్ టాపే. ఓన్లీ బీబీసీఎల్. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు విజయవాడలో కూడా బీబీసీఎల్. అక్కడ రేట్ ఎక్కువ. ఓన్లీ ఇండియాలో ఎక్కడా లేదు ఈ రేటు చాలా తక్కువ. మేము ఈ రేటు కోసం పోరాడుతూ ఉంటే మేము పెంచము, మీరు ఆపుకోండి, పెట్టుకుని అనే టైప్లో చెప్పారు. మాకేంటంటే మేము ఒక నెల ముందు వీళ్ళకి లెటర్ పెట్టాము. మా కంపెనీ అందరు ట్రాన్స్పోర్ట్ తరఫున. అయ్యా వాళ్ళకి మాకు టెండర్ రూల్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళకి ముందుగా ఒక నెల ముందు తెలియపరచాలా. నెల ముందు మేము తెలియపరిచాము. పలానా డేట్ నుంచి 23 తేదీ నుంచి ఆపేస్తామని చెప్పాము. కానీ మమ్మల్ని మళ్ళీ మీటింగ్ పిలిచి కానీ కొత్త పెట్టి కానీ మాట్లాడటం జరగలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు తిప్పకపోతే వదిలేండి, మేము ట్రాన్స్పోర్ట్లు ఇవి ఉన్నాయి, డీలర్ బళ్ళు తిప్పుకుంటామని చెప్తున్నారు. అంతకుముందు కూడా మాట్లాడు డీలర్ బళ్ళు వాళ్ళకి ఇవ్వాలా. అటు కాకుండా ముందు వాళ్ళకి ఇస్తాడు, తర్వాత మాకు ఇస్తారు. అది ఏందని అడిగితే అంతేనంటాడు. మాకు సమాధానం చెప్పడం లేదు విజయ్ కుమార్. అందుకని నిన్న కలెక్టర్ గారికి పోయి చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాము. సార్ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందంటే సరే న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన డిటిఓని మా లెటర్ని డిటిఓకి ఫార్వర్డ్ చేశాడు. వాళ్ళు వచ్చి చూశారు, ప్రాబ్లమ్స్ అడిగారు, చెప్పాము. తర్వాత మళ్ళీ మీటింగ్ కూడా పిలుస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే బీబీసీలో ఉండే డిపో మేనేజర్ విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళ డిపోల నుంచి మారిన దాకా మాకు ఇబ్బందులే తప్పవు. మాకు రోడ్లు బాగలేవు, మాకు రేట్లు పెంచమని మేము ఇది కూడా ఒక్క నెలకి బండికి 50,000 నుంచి 70,000 మాకు లాస్ వస్తుంది. ప్రతి డ్రైవర్కి హెల్త్ బాగలేదు. ఏమంటే డ్రైవర్లు రావడం లేదు. మాకు డ్రైవర్లకి శాలరీ ఎక్కువ ఇచ్చి ఫుడ్ ఇచ్చినా కూడా రావడం లేదు. ఎందుకంటే ఆ బొగ్గులో పోతే మేము బతకటం లేదా అని చెప్పి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్లైనా మాకు సరి చేయమంటే రోడ్లు కూడా సరి చేయరు. ఇది ప్రాబ్లం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని స్పందించి మాకు చేయాల్సింది అని కోరుకుంటూ దీనికోసం మేము ఈరోజు మీకు వీడియో మీద తరఫున మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి మాకు దయచేసి అధికారులు మాకు స్పందించి మాకు న్యాయం చేయాలి ట్రాన్స్పోర్ట్లు కానీ కోరుకుంటున్నాం. మా పేరు నేను జిఎల్టీ గణేష్ లెమన్ టైలర్స్ ట్రాన్స్పోర్ట్ ఉంది. మిగతా ట్రాన్స్పోర్ట్గా ఉండరు, వాళ్ళు కూడా కొంచెం చూసుకుని చెప్తారు. జిఎల్టీ లాజిస్టిక్స్ కంపెనీ
మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నాం. బీపీసీఎల్ కాంట్రాక్ట్లో టెండర్ వేసి పాల్గొన్నాం. ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే మాకు చాలా తక్కువ రేట్లు ఇచ్చారని అందరికీ లెటర్లు రాసాము. బట్ వాళ్ళు ఏంటంటే స్పందించుకుంటా డిపో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయాలనే ఆతృతతో వాళ్ళు మా రెప్యుటేషన్ని పక్కన పెట్టేసి ఆ రేట్లతోనే కంటిన్యూ చేశారు. బట్ మేము కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుంటే మాకు ఏం హామీ ఇచ్చారంటే 2 సంవత్సరాల తర్వాత చూసి మీకు రేటు పెంచుతాం, బట్ వితిన్ 6 నెలల్లోనే మాకు టెండర్ ఇచ్చిన 2023 మార్చిలో 6 నెలల్లో మీకు రోడ్డు ఇస్తాము, సపరేట్ రోడ్డు, బొగ్గు వెహికల్స్తో పని లేకుండా బొగ్గు రూట్లో కాబట్టి సపరేట్ ఇస్తాం. ఇవ్వలేదు. ఇవ్వపోక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది సామాన్య మామూలు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్, ఒక్కొక్క వెహికల్, 2 వెహికల్స్ ఉన్న చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎంతోమంది ఉపాధి, ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఇచ్చి, భూములు ఇచ్చి, కంపెనీలు వచ్చి ఉపాధి కలుపుతుంది. 10 మంది బాగుపడతారంటే ఏం బాగుపడుతున్నారు? బూడిదెత్తి నెత్తినేసి మా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక్కొక్క బండికి అన్న చెప్పినట్టు 50,000 నుంచి 70,000 తక్కువే. ఇంకొక ఆయన చెప్పినట్టు బండి ఓనరే నడుపుకుంటుంటే 30,000 లేసి వస్తుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టే తప్పితే అస్సలు స్పందనే లేదు. ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం. లీగల్గానే పోతూ ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం. ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం. మేము కోరేది ఏమంటే ప్రధానమంత్రి కానీ, పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ, మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జిల్లా మంత్రి ఆనం రెడ్డి గారు కానీ, ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి, మా బాధకు సాధకాలు చూడండి. ఇక్కడ మీకు నిజం అనిపిస్తేనే చేయండి న్యాయం, లేదంటే మేము ఆల్రెడీ చెప్పేశాం మా వల్ల కాదు, మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు, ముందుకెళ్తే పడిపోతాం, వెనక్కి వెళ్తే పడిపోతాం, అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు. ఇప్పుడు ఏమయ్యా అంటే ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు 3 సంవత్సరాల నుంచి ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయరు. వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏంటంటే పోర్టు వాళ్ళతో కుంభక్కయ్యి పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు. మాకు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోకినే ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకర్కి ఒక డీలర్ బంకు ఓనరు ఆర్డర్ పెట్టుకున్నాడంటే బండి డెలివరీకి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేస్తారు. మెజర్మెంట్ పెట్టి చూస్తారు. ఆ మెజర్మెంట్ని తప్పులు పెట్టేసి డ్రైవర్లకు కూడా తెలియకుండా ఆ మెజర్మెంట్ చేసేటప్పుడు మా డ్రైవర్ బండి దగ్గర ఉండాలి. అవన్నీ చేసి మాకు కూడా తెలియలేదు. మాకు రీసెంట్గా తెలిసింది. బంకు ఓనర్లు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6 నెలలు అయింది, మాకేంది అండర్ గ్రౌండ్లో ఆయిల్ తక్కువ వస్తుంది అని చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ మేము ఉతారుగా లెక్కేస్తేనే 28 కోట్ల రూపాయల డబ్బున్న ఆయిల్ తీసేశారు. ఇదంతా ఎక్కడికి పోయిందని చెప్పి లెటర్ రాసి ఢిల్లీకి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చాం. తీయట్లేదు. మేము టెండర్లో క్లాస్ ప్రకారం బయటికి చెప్పుకోలేము, అట్టని చెప్పి రోడ్డుకి ఎక్కలేము. ఇన్ని రోజులు సతమతం అయ్యి ఇంకా మాకు 2వ దారి కనబడలేదు. 2వ దారి కనబడి రోడ్డు ఎక్కేసాం. సో ఇప్పుడు మేము చెప్పేదంటే మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల మేము కోరేది ఏంటంటే ఈ సమాచారాన్ని హర్దీప్ సింగ్ గారికి ఖచ్చితంగా చేరవేయాలి. ఈ 28 కోట్ల ఆయిల్ ఎట్టపోయింది? డిపోలో మా ట్యాంకర్లో తీయేశారు. ఎక్కువ వచ్చింది, మిషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది లోడింగ్ చేసేటప్పుడు అని ఆయిల్ తీశారు. ఆయిల్ ఎట్టపోయింది? అక్కడ మాధవ్ అనే ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ని పెట్టారు. మాధవ్ అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ స్టాఫ్ బండికి లోడ్ ఇవ్వాలంటే 5,000 వాడు క్యాష్ ఎంత తీసుకున్నాడు, లీగల్గా ఫోన్పేలో కొట్టించుకో ఉన్నాడు. ఫోన్పే ట్రాన్సాక్షన్తో సహా అన్ని రిపోర్టు ఇచ్చాము మేము. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాం. మేము రెడీగా ఉన్నాం అందరం. ఏ సమయంలో మీరు అడిగినా విత్ ఆధార్ ప్రూఫ్గా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా మేమేమి ఇక్కడ కంపెనీని బెదిరించాలని కానీ ఇంకెవరినో బెదిరించాలి, మేము బెదిరించడానికి రాలేదయ్యా. బెదిరించడానికి వస్తే మేము 2వ రేంజే బెదిరిస్తాం. 2 సంవత్సరాలు నడిపాం, మమ్మల్ని వచ్చి చూడండి ఇక్కడ అని చెప్పి మొరబెట్టుకుంటున్నాం. ఆ మొరని వీళ్ళు పైకి పంపించకుండా ఈ డిపో వాళ్ళు తొక్కేస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక ట్రాన్స్పోర్టర్ వ్యక్తి 4 రోజులు బండి ఆగిపోతే అతనికి ఏముంది? అతను అంత దూరం భార్యాభర్తను వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు? ఇంత దూరం బతకడానికే వచ్చారు. ఎవరైనా బతకడానికే వచ్చాం. ఆ బతుకు తెరువు మీదే మట్టి కొడుతున్నారు. మా నోట్లో మట్టి కొట్టద్దని చెప్పి దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎమర్జెన్సీ కింద తీసుకోవాలి. మేము స్ట్రైక్ అని మేము ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? కోర్టుకి వెళ్తాం లీగల్గా. ఇవన్నీ కాకుండా మీ ద్వారా మాకు కొంచెం తొందరగా పరిష్కారం అయ్యేటట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిద్ధ ట్రాన్స్పోర్ట్. నేను గత 2 ఏళ్ళుగా ఇక్కడైతే నేను కృష్ణపట్నం డిపోలో అయితే ఒక ట్రక్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఉండే రేటుకి అయితే మాకైతే వర్కౌట్ అయితే అస్సలు కావడం లేదు.
అట్ ది సేమ్ టైం మేము ఇప్పటి నుంచి కాదండి, రేట్ అయితే గత 2 years నుంచి అయితే మేము ఎవ్రీ 3 monthsకి ఒకసారి 4 months ఒకసారి రేట్ గురించి అయితే మేము అడుగుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. అట్ ది సేమ్ టైం దాంతోపాటు రోడ్డు విషయంలో కూడా రోడ్లు అయితే దాదాపు చాలా ఘోరంగా ఉంటాయండి. ఇంకోటి మన హెచ్పిసిఎల్ మన బీపీసీఎల్ ట్రక్స్ అన్నీ ఎలా అంటే సేఫ్టీ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఇక్కడ సేఫ్టీ లేకుండా కూడా మనం వెహికల్స్ అయితే రన్ చేస్తున్నాం. బట్ అది కూడా చాలా కష్టంగా ఉండదు. అట్ ది సేమ్ టైం మన ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా బీపీసీఎల్ అయినా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ఏ కంపెనీ అయినా కూడా ఒక మంచి రేట్ అనేది ఇస్తుంది. బట్ మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా మన ఇక్కడ ఉండే రేట్ ఎక్కడా లేదు. మనకి ఇక్కడికి ఇచ్చే రేటు కేవలం 36 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా మనకి ఇస్తా ఉండే రేటు 36 రూపాయలు మాత్రమే. ఇదే రేటు ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడే కానీ ఈ రేట్ అయితే ఇవ్వలేదు. ఏ కంపెనీలో అయినా కూడా మన బీపీసీఎల్ కంపెనీలు మన దగ్గర ఉన్న ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒంగోలు కంపెనీ అయితే ఏమి, గుత్తి అయితే ఏమి, మన దగ్గర విజయవాడ అయితే ఏమి, ఈ సరౌండింగ్ కంపెనీస్ మనకన్నా రేటుకి 10 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. బట్ టాప్ లోడింగ్ బట్ మన వెహికల్స్కి వాళ్ళ వెహికల్స్కి దాదాపు 10 నుంచి 12 లక్షల వరకు అదనంగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మన వెహికల్ సేఫ్టీ ప్రకారంగా అయితే అన్ని రూపంలో అయితే బండి అయితే ఫస్ట్ క్లాస్ రూపంలో అయితే కంపెనీ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే చేపించారు. బట్ వేరే కంపెనీస్లలో టాప్ లోడింగ్ ఉండదు, టాప్ లోడింగ్ ఉంటుంది, బాటమ్ లోడింగ్ ఉండదు. బట్ అక్కడ చూస్తే రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మేము రిక్వెస్ట్ చేస్తుండేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రేట్ పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన రోడ్ మన కృష్ణపట్నం పోర్ట్ నుంచి మన లోకల్ ప్లాంట్ వరకు వెళ్ళే వరకు 15 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్ వరకు వస్తుంది. బట్ ఆ రోడ్డు విషయంలో కూడా అసలు ఎటువంటిది అయితే మన అదాని కంపెనీ నుంచి అయినా మన బీపీసీ కంపెనీ నుంచి అయినా అయితే సపోర్ట్ చేయడం లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫాస్ట్యాగ్ రూపంలో చూస్తే ఫాస్ట్యాగ్ అనేది ఇప్పుడు మనం లోకల్ కృష్ణపట్నం పోర్ట్లోకి వెళ్ళాలంటే దగ్గర మన బండ్లు లోపలికి మన కృష్ణపట్నం 0 గేట్ నుంచి లోడ్కి ఎత్తుకోవాలంటే దగ్గర 3 hours నుంచి 4 hours టైం పడుతుంది. దానివల్ల డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, మేము ఓనర్లు కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. బట్ సరైన టైంకి మన లోడ్ అయితే మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం, సరైన టైంకి డెలివరీ కూడా ఇవ్వలేకపోతున్నాం.